హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ ఆనియన్ పకోడీ అండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఈ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవండి. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి ఈ పకోడీని. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఫస్ట్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. 4 తీసుకున్నాను నేను. మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి మరీ సన్నగా కాదు, మరీ మందంగా కట్ చేయకుండా చూడండి, వీడియోలో చూపించినట్టు ఆ విధంగా కట్ చేయాలండి ఆనియన్స్. మరీ సన్నగా కట్ చేస్తే మాడిపోతాయండి పకోడీ అనేది. ఈ విధంగా కట్ చేయండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేయండి. నేనైతే 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ని బాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వస్తుందండి. బాగా ప్రెస్ చేయాలండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ చూడండి, ఈ విధంగా వాటర్ రావాలి. వాటర్ వచ్చినంత వరకు బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేయండి. కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర కాడలతో కట్ చేసి వేయండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయండి. పావు టీ స్పూన్ పసుపు వేయాలి. హాఫ్ స్పూన్ కారం వేయండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి. ప్రెస్ చేసిన ధనియాలండి. ధనియాలని చేతితో క్రష్ చేసి వేయండి. ఈ విధంగా నలిపి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పకోడీ అనేది. హాఫ్ కప్ వరకు శనగపిండి తీసుకోండి. శనగపిండి కూడా జల్లించి తీసుకోండి వీలైతే. 3/4 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి. చూడండి, హాఫ్ కప్పు శనగపిండి అయితే 3/4 కప్పు బియ్యం పిండి అండి. 1 టేబుల్ స్పూన్ వేడి చేసిన ఆయిల్ తీసుకోండి. వేడి ఆయిల్ వేయడం వల్ల బేకింగ్ సోడా కూడా మనకు అవసరం లేదండి. పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. మనం వేసినవన్నీ బాగా కలపండి. మీకు కావాలంటే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. అవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోతుందండి. బాగా ప్రెస్ చేసి కలపడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా సరిపోతుందండి. మరీ ఎక్కువ పలుచుకున్నా కూడా పకోడీ అనేది ఆయిల్ పీల్చేస్తుందండి. ఎక్కువ వాటర్ వేయొద్దు. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఎక్కువసేపు కూడా నానబెట్టొద్దండి. చూడండి, ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత బాగా వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువసేపు పిండి నానబెట్టడం వల్ల కూడా ఆయిల్ పీల్చేస్తుందండి. వెంటనే పకోడీలు వేసుకోండి. చూడండి, మనం చెయ్యిని తడుపుకొని మన చేతి వేళ్ళతో ముందుకి స్ప్రెడ్ చేసుకుంటూ పకోడీలు వేయండి. చాలా ఈజీగా పకోడీలు వేసుకోవచ్చండి ఈ విధంగా. చూడండి, ముందుకి మన చేతి వేళ్ళతో ముందుకి స్ప్రెడ్ చేసుకుంటూ పకోడీలు వేయండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయ్యిందో చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఆయిల్ అనేది పీల్చేస్తుందండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి పకోడీ అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ అనేది వేయించుకోండి. చూడండి, అన్నీ అదే విధంగా వేసుకోండి పకోడీలు. మనం శనగపిండి తక్కువ వేసి వరిపిండి ఎక్కువ వేసాం కదండి, బియ్యం పిండి ఎక్కువ వేసాం. అందుకే మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావండి. ఇలా ఈ విధంగా బియ్యం పిండి వేయడం వల్ల కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి పకోడీ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటాయి. ఈ పకోడీలు అనేది 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఏదైనా ఒక టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. బాక్స్ క్యాప్ అనేది టైట్గా ఉండాలండి. ఎటువంటి తడి తగలకుండా జాగ్రత్త పడండి. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. కొద్ది కరివేపాకు వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా వేయడం వల్ల చాలా బాగుంటుంది కదండి పకోడీల్లో. వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, పకోడీలు రెడీ అయిపోయాయి. పకోడీలు చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.